తల్లిదండ్రులకు, పెద్దలకు నా యొక్క నమస్కారాలు. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. మా చిత్తూరు డిస్టిక్ తిరుపతి పక్కన ఒక చిన్న పల్లెటూరు. నేను ఒక నవోదయ స్టూడెంట్ని. అంటే జవహర్ నవోదయ విద్యాలయాలు అని మీకు తెలిసే ఉంటాయి. అది డిస్టిక్లో ఒకటి ఉంటుంది. నవోదయ స్టార్ట్ అయింది, మా బ్యాచ్తో స్టార్ట్ అయింది చిత్తూరు మదనపల్లి దగ్గర. సో అక్కడ నేను ఫస్ట్ బ్యాచ్గా వెళ్ళాను. అక్కడ 12th వరకు చదివినాను. ఇక్కడి నుంచి మన నల్గొండ నవోదయ నుంచి కూడా ఒక మినీ మైగ్రేషన్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడి నుంచి కొంతమంది నల్గొండ నవోదయ నుంచి కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి రావడం, వాళ్ళతో కలిసి మళ్ళీ నేను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి రావడం, ఇక్కడ డిగ్రీ నా పీజీ కూడా చేసుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు ఈ నైట్ కూడా నేను నా అంటే ఈవినింగ్ కాలేజీలో నేను హోటల్ మేనేజ్మెంట్లో చేరడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ నేను ఆ హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేయడము, అక్కడ తర్వాత నాకు బెంగళూరులో ఒక 5 స్టార్ హోటల్లో షెఫ్గా పనిచేయడానికి అవకాశం వచ్చింది. అక్కడి నుంచి మాకు దుబాయ్ నుంచి కొంతమంది ఫారిన్ డెలిగేషన్ రావడం, వాళ్ళ దగ్గర అక్కడ ఇంటర్వ్యూస్ జరగడం, ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడం, దుబాయ్లో గవర్నమెంట్లో డైరెక్ట్గా నాకు అక్కడ షెఫ్గా నాకు అవకాశం ఇచ్చినారు, కింగ్తో కూడా పనిచేయడానికి. అక్కడ మంచి శాలరీస్ వచ్చేటివి. అయితే నాకేంటంటే ఈ చదువు మీద ఒక అవగాహన నాకు, అంటే చిన్నప్పటి నుంచి కొంచెం కష్టపడి చదువుకున్నాను. నాలాంటి పేదవాళ్ళకి కొంతమందికి కొంచెం మంచి చదివిద్దామనే ఉద్దేశంతో 2003లో నేను వెనక్కి వచ్చి ఇక్కడ కర్ణాటకలో, తర్వాత కర్నూలులో, హర్యానాలో ఎన్ని ప్రాంతంలో కూడా ఆల్మైటీ అకాడమీ అని ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినాను. దాని ద్వారా నేను ఈ నవోదయ స్కూల్స్ అన్ని స్కూల్స్లో కూడా కర్ణాటక కావచ్చు, ఆంధ్ర తెలంగాణ కావచ్చు, కేరళ కావచ్చు, వీటన్నిటిలో కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా నా దగ్గరికి కర్నూలుకి ఈ సమ్మర్ వెకేషన్లో క్లాసెస్కి వస్తుంటారు వాళ్ళు. అంటే వీళ్ళకి సిబిఎస్ఈ వాళ్ళు కావచ్చు, ఐసిఎస్ వాళ్ళు కావచ్చు. ఈ కర్నూలులో నేను గతించిన 2003 నుంచి చేస్తున్నాను. అదేవిధంగా 2010లో నేను కర్ణాటకలో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి దావణగిరిలో, ఒకటి ధారవాడలో. అవి దేవుడి ధర్మని ఈరోజు బాగానే నడుస్తున్నాయి. వీటన్నిటి ఈ క్యాంపెయినింగ్లో కూడా నేను ఎన్నో స్కూల్స్ విజిట్ చేయడం జరుగుతున్నది. గతించినటువంటి ఈ యొక్క 20 సంవత్సరాలలో నాకు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర వీటన్నిటిలో కూడా దగ్గర ఒక 2500 నుంచి 3000 స్కూల్స్, కాలేజెస్ విజిట్ చేసి ఉంటాను నేను. అయితే ఈ కౌన్సిలింగ్ కావచ్చు, కెరీర్ గైడ్లైన్స్ కావచ్చు, తర్వాత వచ్చి మోటివేషన్ క్లాసెస్ కావచ్చు, వీటన్నిటి యొక్క దీని మీద ఇన్ని స్కూల్స్, ఇన్ని కాలేజెస్ తిరగడం జరిగింది. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక డిఫరెంట్ అయినటువంటి ఒక వాతావరణం కనిపిస్తుంది. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, భవంతులు, హైఫై క్లాస్ రూమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి, కానీ పిల్లలకు కావాల్సినటువంటి చదువు, సంస్కారం అక్కడ దొరకడం లేదు. అయితే ఈ మధ్య నేను ఈ 2024లో ప్రజెంట్గా ఇక్కడ హైదరాబాద్లో ఒక ఐతనగర్లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా నవోదయన్ జూనియర్ కాలేజ్ అనేసి. ఈ యొక్క క్యాంపెయినింగ్ మీద నేను ఏం చేస్తున్నానంటే ఆల్మోస్ట్ ఇప్పుడు తెలంగాణలో అన్ని డిస్టిక్లు తిరుగుతున్నాను. నవోదయస్ కావచ్చు, వేరే గవర్నమెంట్ ఈ మన ఏకలవ్య స్కూల్స్ కావచ్చు, రకరకాల అన్ని స్కూల్స్ తిరుగుతున్నాను, ఈ మోడర్న్ స్కూల్స్ ఇవన్నీ కూడా. అయితే ఈ యొక్క ప్రయాణంలో నాకు బిచ్చుకుంద అనే ఒక నిజామాబాద్ డిస్టిక్లో బిచ్చుకుంద అనేది ఒక ఊరికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా నాకు ఒక రిపెల్స్ అనేది ఒక స్కూల్ ఉన్నది అక్కడ. ఆ స్కూల్లో ఆ రోజు నాకు సాయంకాలం ఒక 6:30-7కి నాకు అవకాశం ఇచ్చినారు. పిల్లలతో 9th, 10th వాళ్ళతో మాట్లాడిన తర్వాత రాత్రి అక్కడ కావడం, నాకు లేట్ కావడం వల్ల రాత్రి అక్కడే పడుకోవడం జరిగింది. పొద్దున్న లేచి నేను రెడీ అయ్యి స్కూల్కి వచ్చేటప్పటికి స్కూల్లోనే ఉండడం జరిగింది. ఆ స్కూల్లో లేచి ఆ పొద్దున్నే పిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు కొంతమంది పిల్లలతో నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ నేను ఇంటరాక్ట్ అయింది ఎల్కేజీ, యూకేజీ పిల్లలతో ఇంటరాక్ట్ అయినాను. అక్కడ పిల్లలు నేను తెలుగులో మాట్లాడేటప్పటికీ వాళ్ళు ఇంగ్లీష్లో నాకు సమాధానం చెప్పినారు. నేను అడిగిన, నాన్న ఇంగ్లీష్లో ఇంత బాగా మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడతారని అడిగితే, లేదు సార్, మాకు ఇక్కడే స్కూల్లోనే మేము ఆల్మోస్ట్ 80% మేము ఇంగ్లీష్లోనే మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పులైనా కూడా మాకు మా టీచర్లు కావచ్చు, మా డైరెక్టర్ సారు అనిల్ సార్ కావచ్చు, తర్వాత వచ్చి మాకు ప్రిన్సిపాల్ గారు ఉన్నారు ఇక్కడ, వీళ్ళంతా కూడా మాకు గైడ్లైన్స్ ఇస్తుంటారు ఎలా మాట్లాడాలనేది. ఆ విధంగా మేము నేర్చుకుంటున్నాము అని చెప్పినారు. అక్కడ అదే కాకుండా నేను ఎల్కేజీ, యూకేజీనే కాకుండా 10th క్లాస్ వరకు కొంతమందితో మాట్లాడడం జరిగింది. అక్కడున్న మెథడ్స్ ఏదైతే ఉన్నాయో, పిల్లలు ఒక డిసిప్లిన్గా రావడం కావచ్చు,
అక్కడ అందరితో ఇంటరాక్ట్ కావడం కావచ్చు, ఇవన్నీ నాకు ఆ వాతావరణం చాలా మంచిగా నచ్చింది. ఇప్పుడు అక్కడ ఈ ఒక్క పిల్లలతోనే కాకుండా అక్కడ టీచింగ్ మెథడ్స్ కూడా ఒక్కొక్క పిల్లోడు చెప్పే విధానంలో నాకు చాలా నచ్చింది. తర్వాత కొంతమంది టీచర్లతో కలిసినాను అక్కడ. ఆ టీచర్ల యొక్క బోధన విధానము, వాళ్ళు చెప్పే పద్ధతులు, సార్ ఈ విధంగా మాకు టీచింగ్ ఈ విధంగా ఉంటుంది అంటే మాకు ఆ డైరెక్టర్ గారు చెప్పినటువంటి ఒక గైడ్లైన్స్ ప్రకారం మేము వెళ్తున్నాము. ఆ డైరెక్టర్ గారికి ఒక ఉద్దేశం ఏముందంటే గ్రామీణ ప్రాంతంలో ఒక ఉన్నతమైన విద్యను మనం అందించాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన తలపెట్టి ఇక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే ఎక్కువ మాకు బిచ్చుకుందులైనా కాకుండా బాన్సవాడలో కూడా ఒక స్కూల్ ఉంది సార్ అని చెప్పినాడు. అయితే ఈ అనిల్ అని ఎవరు అనేది అనేటప్పటికీ నేను అక్కడ స్కూల్లో ఒక దగ్గర క్రికెట్ ఆడుతున్నాడు ఆయన పిల్లలతో పొద్దున్నే. చాలామంది పిల్లలు ఉన్నారు, ఈయన కూడా క్రికెట్ వాళ్ళతో కూడా ఆడుతున్నారు. చాలా సింపుల్గా అనిపించినట్టు. ఒక డైరెక్టర్ అన్నప్పుడు ఎలా ఉండాలనేసి నేను వేరే విధంగా ఆలోచించినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చూసినప్పుడు, అతనితో పోయి కలిసినప్పుడు ఆయన పరిచయం చేసుకున్నాను. సార్ ఈ విధంగా రాత్రి వచ్చాను సార్, నా పేరు సుబ్రహ్మణ్యం, ఈ విధంగా హైదరాబాద్లో నా కాలేజ్ ఉంది, నేను కొంచెం పిల్లలతో మాట్లాడడానికి వచ్చినాను సార్ అనేటప్పటికీ తను పరిచయం చేసుకొని నాకు, అవును సార్ నా పేరు కూడా అనిల్ సార్, నేను కూడా నవోదయ స్టూడెంట్ని, నిజామాబాద్లో 9th బ్యాచ్ స్టూడెంట్ని అన్నాడు. అప్పుడు నాకు కొంచెం సంతోషమైంది. అప్పుడు అనిపించింది నాకు, ఎందుకంటే నా మైండ్ కూడా ఏంటంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతంలోని కావచ్చు, ఎవరైతే కొంచెం పేదలుగా ఉంటున్నారో అందరూ కూడా చదువు అందాలనే ఒక ఉద్దేశంతో నేను కోచింగ్ స్టార్ట్ చేయడము, ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నాకు అనిపించింది ఏంటంటే అక్కడ ఉన్న మెథడ్స్ ప్రకారము ఆ స్కూల్ యొక్క సిస్టమ్ చూసిన తర్వాత అప్పుడు అనిపించింది ఇది నవోదయ యొక్క క్వాలిటీ. నవోదయ మాకు నేర్పించినటువంటి ఒక సంస్కృతి కావచ్చు, నవోదయ మా మీద వాళ్ళు చేసినటువంటి వాళ్ళు పెట్టిన ఒక నమ్మకం కావచ్చు, మాకు టీచర్లు నేర్పించినటువంటి విద్యా విధానం కావచ్చు, ఇది ఇక్కడ అప్లై చేస్తున్నాడు అనిపించింది తను. అది నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత అతనితో మాట్లాడడం వల్ల అతను అన్నాడు ఏంటంటే, చాలామంది మనకి చదువు కావాలంటే ఏమైపోతున్నారంటే కొంతమంది టౌన్లకి పెద్ద పెద్ద సిటీలకి వెళ్ళిపోతున్నారు సార్, కాబట్టి నేను గ్రామీణ ప్రాంతంలో ఒక ఉన్నతమైన విద్య అందించాలని, ఆ విద్య కోసమని ఎంత కష్టపడుతున్నాను నేను ఇక్కడ అనేటప్పటికీ తన యొక్క ఎడ్యుకేషన్ గురించి అడిగినప్పుడు IISc అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఇన్ సైన్స్లో చేసినాడు అతను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ బెంగళూరు. అయితే దాంట్లో చదివిన వాళ్ళకి దగ్గర మంచి శాలరీస్ ఉంటాయి, మంచి పొజిషన్ ఉంటుంది. అయినా అన్నిటిని వదిలేస్తే ఇక్కడ ఎందుకున్నారు సార్ అని అడిగినప్పుడు తను చెప్పింది ఒకటి ఏంటంటే, సార్ మాకు గ్రామీణ ప్రాంతాన్ని మంచి విద్యా వ్యవస్థతో స్థాపించాలనే ఒక ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టినాను, కాబట్టి దీని మీద నేను వర్కౌట్ చేస్తున్నాను సార్. కాబట్టి ఇక్కడే కాకుండా బాన్సవాడలో కూడా ఉన్నది, తర్వాత పెద్ద క్యాంపస్ కూడా కడుతున్నాను, ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను. కాబట్టి మీలాంటి వాళ్ళు పెద్దోళ్ళు మీ యొక్క సహాయం మాకు అందించాలి, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, సిస్టమ్ పరంగా కావచ్చు అని అడిగినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక గ్రామీణ వాతావరణంలో ఒక మంచి విద్యని అందించాలని తను పడుతున్న తాపత్రయం ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు, క్యాంపస్లు, దాని ఏమంటారు, ఈ లోపల చూస్తే ఒక రకరకాలైనటువంటి ఆర్భాటాల అంగులు ఉంటున్నాయి స్కూల్స్లలో. అయితే కావాల్సిన చదువు లేకుండా పోతున్నది అక్కడ, దాంతో కూడా సంస్కారం లేకుండా పోతున్నది. ఇవన్నీ కూడా ఈ స్కూల్లో నేను గమనించాను. ప్రతి ఒక్క పిల్లోడు కూడా ఆడొక్క టీచింగ్ మెథడే కాదు, పిల్లలకి చదువుతో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి గేమ్స్, స్పోర్ట్స్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక డిఫరెంట్గా ఉన్నాడు తను. ఒక డిఫరెంట్ అయినటువంటి ఒక ప్రోగ్రామ్తో వెళ్తున్నాడు. దాన్ని నాకు అనిపించింది ఇది ఇక్కడితో ఆగదు, ఇది ఇప్పుడు మొదలైంది అంతే. అయితే తెలంగాణలోని ఒక ఉన్నతమైన స్థానానికి ఈ స్కూల్స్ వెళ్తాయని నేను నమ్ముతున్నాను. అందుకు కావాల్సినటువంటి నా సహాయం ఏదైతే ఉందో నేను కూడా తనకు అందించడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా ఒక ఉత్తమంగా ముందుకెళ్తున్నదంటే దానికి మనవంతు కూడా సహాయం చేయాలి. అదేవిధంగా తల్లిదండ్రులుగా మీరు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఎంకరేజ్ చేయండి. తనకున్న ఉద్దేశాన్ని ముందుకు తీసుకోవడానికి మీ వంతు మీరు సహాయం చేయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, అక్కడున్న లోకల్లో లీడర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా నేను మీకు నమస్కరించి ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా వేరే వాళ్ళకి షేర్ చేయమని మీకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.